వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు తెలుగు చదవడం, రాయడం వస్తే మీరు ఈ జాబ్‌లో జాయిన్ అవ్వవచ్చు. బ్యాంక్‌లో మనకి ఈ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. నెలకు రూ. 12,300 స్టైఫండ్ మీకిస్తారు. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడ పోస్టింగ్ కూడా మీ రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లా బ్యాంకుల్లో మనకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ప్రాంతంలో ఉంటే మీరు అక్కడ కూడా జాయిన్ అనేది అవ్వవచ్చు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి మరి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు? ఎవరెవరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు? ఎప్పటి వరకు టైం ఉంది? అనే వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని కూడా ఎవ్రీడే మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా మన జాబ్ అప్డేట్స్ పొందాలి అంటే ఇప్పుడే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్‌లో, వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసినా స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్‌లీ ఆన్‌లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్‌గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్‌లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్‌లో జాబ్స్ లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ కోసం మీరు చూస్తుంటే ఇమ్మీడియేట్‌గా మిస్టర్ విజయ్ డాట్ ఇన్‌లో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్‌లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ డాట్ ఇన్. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 మినిట్స్. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఈ ఖాళీలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళైతే తెలుగు సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా తెలుగు సబ్జెక్ట్ అనేది లోకల్‌గా చదివినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే ఈ లోకల్ లాంగ్వేజ్ మీకు తెలియకపోతే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అది మీరు గమనించాలి. ఇక ఈ నోటిఫికేషన్ మనకి 15వ తేదీ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఇచ్చారు. 25వ తేదీలోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్‌లో అప్లై చేసే లింక్ ఇదే మనకిక్కడ. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చి అంటే మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మన పేరు, మన ఫాదర్ నేము, అలాగే మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ ఇలాంటివన్నీ ఇచ్చి ఫోటో అప్లోడ్ చేసి ఇవన్నీ కూడా పేమెంట్ చేసి మనము మళ్ళీ లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి వస్తాయి. మన యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. వాటిని ఫర్దర్ కోసం మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని కూడా మీరు సేవ్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్‌లో మీరు దీనికి సెలెక్ట్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారానే మీకు అన్నీ కూడా జరుగుతాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా అది మీరు గమనించాలి. ఇక ఈ జాబ్స్‌కి ఎగ్జామినేషన్ ఉండదు అని నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. మరి ఏ విధంగా ఈ జాబ్స్‌ని సెలెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియేట్‌లో మీకు ఏదైతే మార్కులు వచ్చుంటాయో ఇంటర్మీడియేట్‌లో గానీ లేదా కొంతమంది డిప్లొమా చేసుంటారు కదా! ఆ డిప్లొమాలో గానీ ఏవైతే మార్కులు వచ్చుంటాయో ఆ మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ వైస్‌గా సెపరేట్ కట్ ఆఫ్ అనేది తీస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సెపరేట్‌గా, తెలంగాణ వాళ్ళకి సెపరేట్‌గా కట్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మన క్వాలిఫికేషన్‌లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా ఈ సెలెక్షన్ ప్రొసీజర్ అనే దగ్గర ఇచ్చారు. సో, దీని తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేస్తారో వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలవడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో గాని మీరు పాస్ అయిపోతే సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే మీరు ఆ తర్వాత జాబ్‌లో జాయిన్ అయిపోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను చూడండి. దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి 2700 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి.
మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 జాబ్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్సీ కేటగిరీకి 1, ఓబీసీకి 2, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ 1, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 7 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అయితే 17 చోట్ల మనకి పోస్టులనే ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్గా ఎస్సీ సంబంధించి 2, అలాగే ఎస్టీకి సంబంధించి 1, ఓబీసీకి సంబంధించి 4, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ 1, అన్రిజర్వ్డ్లో 9 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం 20 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. అప్ టు 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అంటే 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 31 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు. పర్సన్ విత్ డిజేబిలిటీకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అన్రిజర్వ్డ్ మరియు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి వర్తించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 600 పోస్టులనే ఉన్నాయి. అయినప్పటికీ మనం ఏదేని ఒక రాష్ట్రానికి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. మీకు లోకల్ లాంగ్వేజ్గా ఏ స్టేట్ ఉంటుందో దానికి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ 2-3 రాష్ట్రాల్లో కూడా మీకు లోకల్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో లోకల్ లాంగ్వేజ్ ఒకటే అయినా కూడా ఏదో ఒక రాష్ట్రానికి మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మీరు గమనించాలి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్. సో డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ద అప్రెంటిస్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని మనకి క్లియర్గా ఇచ్చారు. సో లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి మన తెలుగు ఏదైతే ఉందో దాన్ని చదవడం, రాయడం, మాట్లాడడం 3 కూడా వచ్చి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ రాకపోతే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. అలాగే ఈ లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ చదివినట్లు, తెలుగు సబ్జెక్ట్ చదివినట్లు మీరు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నమాట. ఇక ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది ఎన్ని రోజుల పాటు ఉంటుందంటే 1 ఇయర్ పాటు ఈ ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. మీకు నెలకు 12,300 రూపాయల స్టైఫండ్ పర్ మంత్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇతర అలవెన్సెస్ ఏవి కూడా మీకు ఇవ్వరు. అండ్ ట్రైనింగ్ అవర్స్ విషయానికి వస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు ఈ అప్రెంటిస్షిప్ సంబంధించి బ్యాంకులో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి అని. అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు అటెండ్ అయిపోతే సరిపోతుంది. దాని తర్వాత ఒక డేట్ చెప్తారు, ఆ డేట్లో మీరు జాయిన్ అవ్వవచ్చు. అన్రిజర్వ్డ్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 150 రూపాయల అప్లికెంట్ ఫీజుతో పాటుగా 18% జీఎస్టీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 100 రూపాయల ఫీజుతో పాటుగా 18% జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 25/1/2026 తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.